ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పట్టపగలు తిట్టుకోవడం, రాత్రిపూట బుజ్జగించుకోవడం వారికి అలవాటే అన్నారు. ఈ రెండు పార్టీలు 7 అడుగుల్లో లోతు గొయ్యి తీసి పాతి పెట్టాలని అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలపాలెంలో మండలం దమ్మాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఎంపీ అభ్యర్థి రామసాయం రఘునాథరెడ్డి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాదు, దేశంలో ఒక్క సీటు కూడా రాని కేసీఆర్ నామా నాగేశ్వరరావు ఎలా కేంద్ర మంత్రి చేస్తారో అని చెప్పాలన్నది మంత్రి పొంగులేటి. బీజేపీతో పొత్తు ఉందని కేసీఆర్ చెప్పకనే చెప్తున్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని కేసీఆర్ ఎందుకు నిలదీయలేదని పొంగులేటి ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నిస్తే జైలు పెడతారని కేసీఆర్కు తెలుసు. తెలంగాణలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడ్డారన్నారో మంత్రి పొంగులేటి తన నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీళ్ళ ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత తనదేనన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 3 రూపాయలు ఉన్నటువంటి యూనిట్ని 20 రూపాయలకు ఉన్నారని, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలివితేటలతో యూనిట్కు 3 రూపాయల 50 పైసలకు కరెంట్ కొంటుందని చెప్పారు. కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది కేసీఆర్ అని మండిపడ్డారు.